హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సైకాలజీ గురించి చూద్దాం. ఎడ్యుకేషనల్ సైకాలజీ గురించి మనకైతే సిలబస్లో మెన్షన్ చేశారు. సో అసలు సైకాలజీ అంటే ఏంటి? సైకో అంటే సోల్, లోగోస్ అంటే స్టడీ. సో గ్రీక్ వర్డ్ అనమాట ఇది. సో సోల్ మన ఆత్మకు సంబంధించి దాని స్టడీని సైకాలజీ అంటారు. ఫాదర్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ సైన్స్ ఏంటి? అరిస్టాటిల్. మైండ్కి సంబంధించి దానికి ఫాదర్ ఎవరు? అరిస్టాటిల్. 1879లో సైకాలజీ ల్యాబ్ అనేది విలియం వాంట్ అనే అతను ఎస్టాబ్లిష్ చేస్తారు, జర్మనీ పర్సన్ తను. సో సబ్జెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది విలియం వోల్ట్ తను తీసుకొని వస్తారు. సో సిగ్మన్ ఫ్రైడ్ అనే అతను కాన్షియస్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ స్టేట్ అని చెప్తారు. ఈ సబ్ కాన్షియస్ స్టేజ్లో కూడా ఈగో, సూపర్ ఈగో అనుకుంటుంటే ఇదంతా చాలా డెప్త్ ఉంటుంది. సో నెక్స్ట్ స్కిన్నర్ ఏమని చెప్తారంటే, సో ఒక్కొక్క పర్సన్ ఏమని చెప్తారు ఈ సైకాలజీ గురించి అని చూసినట్లయితే, స్కిన్నర్ ఏమో హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ బిహేవియర్ అని అంటాడు. నెక్స్ట్ ఫైనల్లీ జేబీ వాట్సన్ డిస్క్రైబ్ చేసిండు సైకాలజీ యాజ్ స్టడీ ఆఫ్ బిహేవియర్ అని. నౌ సైకాలజీ రికగ్నైజ్డ్ యాజ్ సబ్జెక్ట్ ఆఫ్ బిహేవియర్ అండ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. సో ఈ విధంగా ఎవరెవరు ఏమన్నారు, ఎవరు ఫాదర్, సో సైకాలజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ సైకాలజీ ఎవల్యూషన్. సో ద ఫాదర్ ఆఫ్ ఏన్షియంట్ సైకాలజీకి ఫాదర్ ఎవరంటే అరిస్టాటిల్. ద ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీకి విలియం హోల్ట్ అతను. నెక్స్ట్ మోడర్న్ సైకాలజీకి ఏమో విలియం జేమ్స్, బిహేవియరల్ సైకాలజీకి ఏమో జేబీ వాట్సన్, సైకో అనాలిసిస్ దానికేమో సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఏమో హర్బర్ట్. సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్ట్కి ఏమో చామ్స్కీ రాసిన బుక్ ఏమో ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. సో ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఏమో బిన్నెట్, ఫాదర్ ఆఫ్ హ్యూమనిజంకి ఏమో అబ్రహం మాస్లో. సో ఇవన్నీ ఫాదర్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఏ ఫాదర్ని అడిగేది మనకు తెలియదు. లైక్ ఎక్స్పెరిమెంట్ అడగొచ్చు, మోడర్న్ సైకాలజీ అడగొచ్చు, బిహేవియరల్ సైకాలజీ అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. సో ఇవన్నీ మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి. దాని తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఇది మన సిలబస్లో మెన్షన్ కూడా చేశారు, చాలా చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏంటంటే ద అప్లికేషన్ ఆఫ్ సైకాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ నోన్ యాజ్. అప్లికేషన్ చేయడం సైకాలజీలో ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటారు. సో టు అండర్స్టాండ్ యాటిట్యూడ్ డిఫరెన్స్ మనకు తెలవాలి. యాప్టిట్యూడ్ అంటే పుట్టుకతో వచ్చేది కొన్ని క్వాలిటీస్ వస్తాయి కదా, అది. యాటిట్యూడ్ అంటే నేర్చుకుంటూ వచ్చేది, మాకు భలే యాటిట్యూడ్ చూపిస్తుందిరా, లైక్ దాట్. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్, డిస్ఇంట్రెస్ట్, లైక్స్, డిస్లైక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ద నాలెడ్జ్ ఆఫ్ సైకాలజీ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ టీచర్. ఈ సైకాలజీ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్క టీచర్కి ఉండాలి. ఎందుకంటే పిల్లల గురించి మనం అవగాహన చేసుకొని వాళ్ళకి క్లాసెస్ చెప్పాలి కాబట్టి. సో వాట్ ఈస్ పెడగాజీ? అసలు పెడగాజీ అంటే ఏంటి? పెడగాజీ ఈజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఇట్ డీల్స్ చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. 1986 నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్, NCF 2005, NCF 2020. కస్తూరి రంగనాథ్ రికమెండెడ్ చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. సో ఈ పాలసీస్ ప్రకారం చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ని ప్రిఫర్ చేశారు, రికమెండ్ చేశారని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ డైనమిక్ ప్రాసెస్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజికల్ కాన్సెప్ట్స్ ఆర్ చేంజింగ్ అకార్డింగ్ టు ద ఎడ్యుకేషనల్ సిచ్యువేషన్స్. ఎడ్యుకేషన్ సిచ్యువేషన్స్ ప్రకారం ఈ కాన్సెప్ట్స్ అనేవి, పెడగాజికల్ కాన్సెప్ట్ అనేవి మారుతూ వస్తూ ఉంటాయి. ద ఫాలోయింగ్ క్లాసిఫికేషన్స్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ చేంజెస్. అసలు ఏమేమి చేంజెస్ వచ్చినాయి అని అంటే, మొత్తంగా అయితే ట్రెడిషనల్ అప్రోచ్ ఒకటి ఉంది, అంటే పాత అప్రోచ్. కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అంటే ప్రస్తుతం మోడర్న్ అప్రోచ్ ఒకటి ఉంది. సో ఇందులో మెథడాలజీ ఇంపార్టెంట్, ప్రస్తుతం పెడగాజీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్యాసివ్ లెర్నర్స్ అంటే జస్ట్ చూస్తూ క్లాసెస్ వినేవాళ్ళు. ఇక్కడ మన దాంట్లో యాక్టివ్ లెర్నర్స్ పార్టిసిపేట్ చేస్తారు, ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది ఇంపార్టెంట్. అక్కడ టీచర్ చెప్పేది స్టూడెంట్కి అర్థవుతుందా లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్. ఇక్కడ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ కన్స్ట్రక్షన్ వాళ్ళకి బిల్డ్ అవ్వాలి, డౌట్స్ ఉంటే క్లారిఫై అవ్వాలి, వాళ్ళు మొత్తం నాలెడ్జ్ గ్రాస్ప్ చేసుకోవాలి. ఇక్కడ టీచర్ ఈజ్ ఒక ఋషిలాగా, గురువులాగా ఉన్న టీచర్ చెప్తారు. కానీ ఇక్కడ ఫెసిలిటేటర్ టీచర్ ఏంటంటే పిల్లల ద్వారా పిల్లల నోటి నుంచి ఆన్సర్స్ వచ్చి రాబట్టడం చేస్తాడు కాబట్టి. సో ఇక్కడ లెక్చర్ మెథడ్ ఉంటుంది, స్టోరీ టెల్లింగ్ మెథడ్ ఉంటుంది. ఇక్కడ లాజిక్ మెథడ్, హ్యూరిస్టిక్ అంటే వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి ఆన్సర్స్ వెతుక్కోవడం అనమాట. ప్రాజెక్ట్ మెథడ్, ఇటువంటివి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెన్స్ గివెన్ టు టీచింగ్ ఆబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్కి ఇస్తారు. ఇక్కడ టీచర్ క్వశ్చన్ స్టూడెంట్, ఇక్కడ చైల్డ్ క్వశ్చన్స్, పిల్లలే డౌట్స్ ఉంటే అడుగుతూ ఉంటారు. ఇక్కడ మెథడ్ అనేది ఇంపార్టెంట్, ఇక్కడ అప్రోచ్ ఇంపార్టెంట్, ఇక్కడ లెసన్ ప్లాన్ ఇంపార్టెంట్, ఇక్కడ పీరియడ్ ప్లాన్ ఇంపార్టెంట్, ఇక్కడ మోటివేషన్ ఇంపార్టెంట్, ఇక్కడ మైండ్ మ్యాపింగ్ ఇంపార్టెంట్. సో హెర్బర్ట్ అనే అతను ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించిన పర్సన్, చాలా ఇంపార్టెంట్. ఇతను కొన్ని స్టెప్స్ చెప్తాడు. అవేంటంటే ఫస్ట్ ప్రిపరేషన్, సెకండ్ ప్రెజెంటేషన్, థర్డ్ కంపారిజన్ ఆర్ అసోసియేషన్, ఫోర్త్ జనరలైజేషన్, ఫిఫ్త్ అప్లికేషన్, సిక్స్త్ సిస్టమైజేషన్ ఆర్ రీక్యాప్చులైజేషన్.
సో వీటి ద్వారా ఫస్ట్ పిల్లల్ని ప్రిపేర్ చేయాలి. తర్వాత ప్రజెంటేషన్, మన ప్రాపర్ ప్రజెంటేషన్ చేయాలి. తర్వాత కంపారిజన్, ఈ చాప్టర్కి దీనికి అసలు డిఫరెన్స్ ఏంటి అని. తర్వాత ఆ టాపిక్ పైన జనరలైజేషన్ తీసుకొని రావాలి. తీసుకొచ్చినాక వాళ్ళు అర్థం చేసుకున్న టాపిక్ని అప్లికేషన్ మెథడ్లో వాళ్ళకి అప్లై చేయాలి. ఆ తర్వాత సిస్టమేటైజేషన్, రిక్యాప్చులైజేషన్, మళ్ళీ దాన్ని రివైజ్ చేయాలి. ఈ విధంగా ఎడ్యుకేషన్ హార్బర్ట్ చెప్తాడు. ఈ స్టెప్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ రోగర్ బాబే అనేది కూడా కొన్ని స్టెప్స్ చెప్తారు. అది ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. ఇవి 5 ప్రాసెస్ అనమాట. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్ అండ్ ఎవాల్యుయేట్. సో ఇక్కడ ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్, యాక్షన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టెక్స్ట్ బుక్కి స్టూడెంట్కి మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇంటరాక్షన్ బిట్వీన్ స్టూడెంట్, టీచర్ అండ్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఏంటి, స్టూడెంట్, టీచర్, ఎన్విరాన్మెంట్ అన్నీ ఇన్వాల్వ్ అవుతుంది ప్రస్తుతం మన మెథడ్లో. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ రోగర్ బాబే స్టెప్స్, దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ హార్బర్ట్ స్టెప్స్ ఇవి. సో డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. ట్రెడిషనల్ పాతగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ప్రస్తుతం ఈ మోడర్న్ మెథడ్ ఎట్లుంది. దాంతోపాటు ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఏంటి, యాప్టిట్యూడ్కి డిఫరెన్స్ ఏంటి. సో సైకాలజీ, దాంతోపాటు ఈ ఫాదర్ ఆఫ్ ఇవి ఎక్స్పెరిమెంట్ సైకాలజీ ఎవరు, మోడర్న్ సైకాలజీ ఎవరు, బిహేవియరల్ సైకాలజీ ఎవరు. సో విల్ కంటిన్యూ ఫర్దర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.